సూపర్ అనిపించింది అన్న, సూపర్ అనిపించింది అన్న. వృత్తిగ్రోషన్ చెప్పిండు కదా ఆయన కాళ్ళ నొప్పులు వచ్చేటట్టు చేసిన ఎన్టీఆర్ అన్న. ఇంకా మేమేం చెప్పాలన్నా, హాలీవుడ్ బాలీవుడ్ కాదు టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ అన్న పేరే మారుమోగింది. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్ తో వచ్చాడంటే సినిమా హిట్ గ్యారంటీ. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ బాబు, బాబుకే బాబు, ఎన్టీఆర్ బాబు, బాబుకే బాబు, ఎన్టీఆర్ బాబు, రాముడే భీముడే, దేవుడు, రాముడే భీముడే, తారకన్న దేవుడు, రాముడే భీముడే, తారకన్న దేవుడు, రాముడే భీముడే, తారకన్న దేవుడు, రాముడే భీముడే, తారకన్న దేవుడు. మాధవ మొగుడు ఎన్టీఆర్, మాధవ మొగుడు ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, మాధవ మొగుడు ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, మా అన్న ఒక్క బాలీవుడ్ హాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, హాలీవుడ్ రంగంలో గెలిచిన సో నార్త్లో మీ అందరు తెలిసే హృతిక్ రోషన్ ఒక క్రేజు. సో సౌత్లో ఎన్టీఆర్ అని కొట్టే హీరోనే లేడు. తెలుగులో అయితే ఎవడొచ్చినా సరే ఎన్టీఆర్ అన్న తర్వాతే. తెలుగులో కలెక్షన్ 100 CR నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నార్త్లో హృతిక్ రోషన్ చూసుకుంటాడు. ఓవర్సీస్లో హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి పోటీనే లేదు. ఆపోజిట్ సినిమా ఏదొచ్చినా అపోజిషన్ ఏముందో మనకే తెలుసు. ఆ రోజు థియేటర్లు మొత్తం ఖాళీ అవుతాయి, మన థియేటర్లు ఫుల్ అవుతాయి. ఇక థియేటర్లు బుక్ చేసుకోవడమే పని. ఇక మనకి ట్రైలర్ అయితే కేసీపీడీ అన్న, కేసీపీడీ అంటే ట్రైలర్ మంది. ఆ ఫ్లైట్ అయితే కేసీపీడీ తీసే డైరెక్టర్. సాంగ్స్ అయితే కీరాద్వాని చింపేసింది. ఇక కీరాద్వాని అంటే కుర్రోళ్ళు తెలిసిందే కదా, కుర్రోళ్ళు ఆగరు కీరాద్వాని కోసం. యా బ్రో మాది పల్నాడు బ్రో, పల్నాడు నుంచి వచ్చాం ఇక్కడగా. జూనియర్ ఎన్టీఆర్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్, చాలా అంటే చాలా ఫ్యాన్స్ మేము. ట్రైలరు కేసీపీడీ, ఇంకా తెలుగు భాషలో మనం చెప్పలేం. కేసీపీడీ 6 నుంచి సాంగ్, అసలు సాంగ్ కాదు అంత మొత్తం. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే అన్నగారి పక్కన హీరోయిన్ లేదని మనం అనుకుంటాం. ఏదైతే RRRలో ఇంగ్లీష్ అమ్మాయిని ఎలా పెట్టారో అదేవిధంగా మన వార్ 2లో అన్నయ్య పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది. మనం బాధపడాల్సిన విషయం అవసరం లేదు. అన్నయ్య పక్కన హీరోయిన్ ఉంటుంది, అన్నయ్య కేసీపీడీ చేస్తాడు, మొత్తం ర్యాంప్ ఆడిచ్చేవచ్చు. మనం ఒక ప్రోమో చూసాం. ఆ ప్రోమోకి హృతిక్ రోషన్ చాలేదు. ఆ గ్రేస్ ఎలా ఉంది మన ఎన్టీఆర్ది? గ్రేస్ చాలేదు. హృతిక్ రోషన్ వేరు డాన్స్ లో, దానికి బాలీవుడ్ లో మించి అన్నగారు అనకాపల్లి నుండి అమెరికా వరకు, ఇప్పుడు వరకు అమెరికాదే, అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎన్టీఆర్దే డామినేషన్. మనం ఎర్త్ లో చేసాం, ఎయిర్ లో చేసాం, వాటర్ లో చేసాం, స్కై లో చేసాం. మనం చేయని ప్రమోషన్ లేదు. మనకి ఎవడు పోటీ రాడు, మనమే ఈ సినిమాకి. వరల్డ్ వార్ 2లో యుద్ధ ట్యాంకులు వాడాం మేము. యూకేలో వరల్డ్ వార్ 2లో యుద్ధ ట్యాంకులు మేము వాడాం. పర్మిషన్ లో ఒప్పుకోలా. ఒక వార్ 2 గవర్నమెంట్ కి యూకే పర్మిషన్ లో ఒక గవర్నమెంట్ వాళ్ళు అన్ని మిషన్లన్నీ మనం యూజ్ చేసాం. ప్రతి ఒక్కడు అంటున్నాడు కూలీ దెబ్బకి వారు ఆగదని. పనికి రాదు. గ్రేస్ ఎలా ఉందో తెలుసా ఎన్టీఆర్ డాన్స్? హృతిక్ రోషన్ ఒప్పుకున్నాడు. హృతిక్ రోషన్ ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ రియాల్ చూసి మేము తట్టుకోలేకపోయాం అని హృతిక్ రోషన్ ఒప్పుకున్నాడు. అది కేసీపీడీ బ్రో 6 ప్యాక్ చూపించిన ప్రతి సినిమా మా ఎన్టీఆర్ ది బ్లాక్ బస్టర్. 6 ప్యాక్ చూపించిన ప్రతి సినిమా ఎన్టీఆర్ ది బ్లాక్ బస్టర్. దించే
చూపిస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటో. అనకాపల్లి నుండి అమెరికా వరకు 10 ఏళ్ల వరకు కాలర్ ఎగురుతూనే ఉంటది, కిందకైతే తెగదు. 10 ఏళ్ల వరకు కాలర్ ఎగురుతూనే ఉంటది. దేవరాతో కాలర్ ఇలా ఉండేది, వాటుతో ఇలా ఇలా అనుకుంటే ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు టైగర్ అనిపించేలా చేస్తాం ఎన్టీఆర్ అనే యాక్టింగ్ తో. అసలు ఈ ప్రమోషన్ ముందు విజయవాడలో చేయాలనుకున్నారు, కానీ ఇక్కడికి ఎందుకు చేశారు? విజయవాడలో చేస్తే మళ్ళీ ఆంధ్ర టూర్ రిపీట్ అవుతుంది, ఆంధ్ర వాళ్ళ టూర్ రిపీట్ అవుతుంది కాబట్టి భయపడి ఎక్కడ పెట్టించుకున్నారు. కర్నూలు కడప మొత్తం అంతా మనోడిదే, మా అన్నయ్యదే. ట్రైన్లు లేవంట వాళ్ళ కాడ, ట్రైన్లు బస్సులు అరేంజ్మెంట్ చేయడానికి కూడా జనాలు అంతమంది ఉన్నారు, ట్రైన్లు బస్సులు సరిపో అలాగుంది. ఎన్టీఆర్ దిగితే వారు వన్ సైడ్ అవుతుంది. బ్రో సింపుల్ బ్రో, 2009లోనే కబ్దర్ సొక్కాలు వేసుకున్న వాళ్ళకే చెమటలు పండించాడు, రాజకీయంలో కానీ స్పీచ్లో కానీ ఏదైనా కానీ. ఎన్టీఆర్ అన్న స్పీచ్లోకి ఒక్కసారి నిలబడి మాట్లాడాడంటే అది ఎవడైనా కానీ చెవులు పెట్టుకొని వింటాడు. అట్లాంటిది 2009లోనే పెద్ద కబ్దర్ చొక్కాలకే పార్టీ ప్రమోషన్లో చెమటలు పట్టించాడు. అట్లాంటిది అన్న స్పీచ్ అంటే ఎవరికైనా ఇక్కడ తెలియదు కాదు. సో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్. అందరం ప్రతి ఒక్కళ్ళం 9 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. అన్నది మొత్తం మన సినిమాల కోసమే 9 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. 9 సంవత్సరాలు రాబోయే కాలానికి కాబోయే సీఎం రాబోయే కాలంలో మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ని చూడబోతున్నాం, మళ్ళీ తాతలాగా చేస్తాడు. టాలీవుడ్ లో టైగర్, బాలీవుడ్ తో బాద్షా అనిపించేలా చేస్తాడు. టైగర్ ఎన్టీఆర్ ఎక్కడ? బాద్షా నయ్యే బాయ్, టైగర్ ఆ గయా. ఆ 6 లాక్ బాడీ చూస్తే అరవింద్ సమేత వీర రాఘవ మళ్ళీ గుర్తుకొచ్చాడు. వీర రాఘవరెడ్డి డ్యూటీస్ ఆన్ బ్యాక్. కొట్టుకుపోతుంది తమిళ తలేవా, తెలుగు ఫిలిమిస్ట్ తలేవా. ఎవడెవడైతే తెలుగు సాంబార్ బ్యాచ్ గాళ్ళు ఉంటారో ఈ రోజు ఎన్టీఆర్ ఒక్క స్పీచ్ తో పోతారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై టైగర్ నేషన్. స్పీచ్ అవసరం థియేటర్లో సీట్లు ఎగరు, కాలర్లు ఎగురుతే. టెంపర్ సినిమాకే చెప్పాడు, ప్రతి సినిమా మీకు నచ్చిన సినిమా తీస్తా అన్నాడు. అప్పటి నుంచి ఎగరేసిన కాలర్ అలాగే ఉంది. ఇప్పటికి సింగిల్ హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ హ్యాట్రిక్ రెడీగా ఉంది. చూసుకోండి, ఇంకా మెగా ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కాలర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది భయ్యా. ఈ దెబ్బతో కూలీలంతా కూలి పనికే. జై ఎన్టీఆర్. బాద్షా డిసైడ్ అయితే వారు మొత్తం వన్ సైడ్ అవుతుంది. ఆగస్ట్ 15కి నేను మహేష్ బాబు ఫ్యాను. ఎన్టీఆర్ అన్నయ్య కోసం ఏపీ పల్నాడు నుంచి ఇక్కడికి వచ్చా. మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం. మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం కూడా ఎన్టీఆర్ కోసం ఫుల్ సపోర్ట్. జై ఎన్టీఆర్, జై బాబు, జై ఎన్టీఆర్, జై బాబు. అన్న నేను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వచ్చాను. నింబకూరు మా ఇంటి పక్కనే, ఊరి పక్కనే అనమాట. ఎన్టీఆర్ కోసం ప్యానాలు ఇస్తామన్నా మేము. అసలు ఎన్టీఆర్ దిగితే వారు వన్ సైడ్ అవుతుందన్న, మామూలుగా లేదు. 1000 కోట్లు పక్క.